గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం పోల్చుకుంటే ఎవరిది మంచిగా ఉన్నది అన్న? ఇద్దరే రెండు అట్నే ఉన్నాయి. ఆయన చేసిన అట్నే ఉన్నాయి, నేను చేసేది అట్నే ఉంది. కొంత తేడా ఏం లేదు. ఆయన టైంలో మంచిగా యూరియా దొరికేది. అప్పుడంటే అది పైనుంచి వాళ్ళకి హీరో వచ్చింది ఇచ్చారు, వీళ్ళకి టైట్ అయింది ఇవ్వలేదు అంతే. ఓకే. ఈయన చాలా హామీలు ఇచ్చాను కదా, డబుల్ హామీలు ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఇస్తాడు, ఇచ్చేది ఇప్పుడు ఇస్తాడు. ఆయన ఇది అనగానే జరగవద్దు. ఆయన హామీలు ఇస్తాడు, ఇచ్చేంత సోపతి జరగద్దు అవన్నీ. ఓకే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగానే రైతుకు రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ ఇచ్చిండు. మా కౌలు రైతులండి, మాకు కౌలు రైతులు పైసలు ఇస్తాడు ఏ అటైపోయినాయి. బాగానే చెప్పిండు అప్పుడు. చెప్పడం చెప్తారు, అవన్నీ నెరవేరదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే రూపాయి పైసలు అంటే కూడ చేసుకొని నేను మంచిగా పరిపాలిస్తున్నా, మంచిగా అభివృద్ధి చేస్తున్నా అని చెప్తాను. ఏ ఇంట్లో సొమ్ము ఇచ్చినా ఆయన ఇంట్లో సొమ్ము ఇచ్చిన, నేను ఇంట్లో సొమ్ము అయ్యా అని ఇయ్యా అన్నీ గవర్నమెంట్ సొమ్మేగా. ఏమైనా పథకాలు వచ్చినాయి రేవంత్ రెడ్డి చెప్పండి? మాకు ఇంతవరకు ఏం లేవు. ఇందిరమ్మ ఇల్లు, మాకు అసలు ఏది సన్నబియ్యం ఒకటైతే వస్తున్నాయి. సన్నబియ్యం ఫస్ట్ నుంచి వస్తూనే ఉన్నాయి. అవి ఇంట్లో కరెంటు మాఫీ అంటే ఇప్పుడు ఫ్రీ కరెంటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. అది ఎట్లా మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తాడా? చెప్పలేము సార్, మనం ఎట్లా చెప్తాం. అంటే మీకు చాలా హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు నెరవేరుస్తా అని చెప్పిండు. చెప్తారు వాళ్ళు, అన్నీ అంటారు, అన్నీ కావు. వాళ్ళకి ఎలా ఉండటం కోసం ఎన్నో చెప్తారు, అన్నీ ఏదో కొత్తగా చెప్తారు కదా, అప్పుడు మళ్ళీ నమ్మి ఓటేస్తారు. అట్లా ఇక మళ్ళీ తెలిసేదే ఓడేడు. ఓకే. కొత్త ఓడితే ఉనకన్నా వాడిని చూద్దాం అంతే. మళ్ళీ రైతుల పట్ల మంచి చేయాలంటే, మంచి జరగాలంటే ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? నేను ఒక్కని అనుకుంటే అయ్యేది కాదు కదండి. చెప్పరాదు ఎవరు వస్తుంది? టీఆర్ఎస్ వస్తేనే మంచి బాగుంటుంది ఈసారి. ఓకే. ఎందుకు వాళ్ళే రావాలని, ఎందుకు వాళ్ళు ఏమైనా మంచి పనులు చేసేది? మంచి పనులు అంటే ఇప్పుడు కరెంటు విషయంలో తెలుతూనే ఉంది. కరెంటు 24 కరెంటు పోయి అది 12 గంటల కరెంటుకు వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు కానీ నీళ్ళ సమస్య ఎట్లుండే? అప్పుడు టైటే ఉంది. కాంగ్రెస్ టీడీపీ ఉన్నప్పుడు టైటే నీళ్ళ కరెంటుకి. ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అట్నే ఉంది. సేమ్ మొన్న ఒక 10 ఏళ్ళు మారింది, 9 ఏళ్ళు మంచిగా ఇచ్చింది. ఆయన కూడా ఒక గెలిచిన సంవత్సరం ఏమీ లేదు. 9 ఏళ్ళ తర్వాత మంచిగా కరెంటు కానీ కాలువ రావటం కానీ మంచిగానే అన్ని కలిసి వచ్చినాయి. మళ్ళీ వీళ్ళు ఎక్కిరు, మళ్ళీ కరెంటు పోయింది, కాలువ పోయింది, పైన వానలు పోయినాయి. వాళ్ళ గాచారమో ఇలా గాచారం, రైతుల గాచారమో. కేసీఆర్ అయితే మంచి పనులు చేసిండు. ఆ 10 సంవత్సరాలు మంచిగా కాలువ నీళ్ళు వచ్చేది, కరెంటు వచ్చింది, కరెంటు మంచిగానే ఉంది. అన్ని రైతులకి ఆడికి ఫోన్ చేస్తే, కొట్టోడికి ఫోన్ చేస్తే వాడు మంది కట్టలు వేసి ఆటోలు వేసి ఇక్కడ దింపిరు ఉంది. ఇప్పుడు మేము షాప్ కాడికి పోయినా మాకు మంది కట్టలు టైటే. అదేదో ఆన్లైన్ పెట్టిరు, ఆన్లైన్ మాకు రావు. చదువుకున్న వాళ్ళకైతే అది ఉనుకో ఇక వాడిని బదిలాడంగా. ఇప్పుడు మొన్న మేము పోయిన వానాకాలం కట్ట 450 లెక్క కొనుక్కొచ్చుకున్నాం. ఎట్లా ఉంది ఇప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది పరిపాలన? ఎట్లా ఉంది ఇప్పుడు? ఒకైతే ప్రస్తుతానికి అయితే మంచిగా ఉంది. ఏ విషయంలో మంచిగా ఉంది? ఏమి విషయాలు అంటే ఇక రేషన్ కార్డులు వచ్చినాయి, బస్ ఫ్రీ ఉన్నది, ఫ్రీ అది లెక్క కాదు మనకి. ఇక ఆయన అనుకునేమో చేస్తుండే కొంతవరకు అయితే. ఇప్పుడు రైతు అనగా కష్టాలు ఏం లేదు, కష్టంలో ఏమి లేదు. ఈరే కట్ల వల్ల ఇబ్బంది అవుతున్నాయి, ఈరే కట్టలు మందు కట్ల వల్ల. ఇక మన రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. ఎక్కువ అంటే ఎకరానికి 6,000 అనలే కానీ అది పడుతున్నాయి. ఇక చేసింది మొన్న. మళ్ళీ గెలుస్తా కాంగ్రెస్ ప్రభుత్వం? గెలిచితే అంతా బాగుంది, చేద్దాం మన చేతులు లేదుగా అంతే. ఇప్పుడు దాకా మీకు చెప్పిన చాలా హామీలు ఉన్నాయి, ఏది నెరవేరలేదు ఈ ప్రభుత్వం. నెరవేర్చేది ఆంకేరక మనకేమరక. మనం ఎవరైనా అడిగితే దాని పైన అడిగితే చేసి మనకి వరకు ఎక్కడికి ప్రజలకు మా కూలీలకు మాకేమరక. లేదా నీకు? 35 గుంటలే ఉంది, తప్ప అంతా లేకలేదు అంతే. మెట్ట నీళ్ళు వస్తాయి మీకు? బాగా మత్స్య వస్తుంది, ఎత్తిపోతలు వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాలు చూసారు, ఇప్పుడు 3 సంవత్సరాల పరిపాలన చూసి ఎవరిది మంచిగా ఉంటుంది ఏం చెప్తారు? ఎవరిది మంచిది ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పగలలేగా. ఆయన మంచి చేసిన చెప్పొద్దు, ఈయన మంచి అని చెప్పొద్దు. ఎవరు చూసిందో అది చెప్తారు అంతే. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే పొంగులేటి. మంత్రి అయ్యండి కదా, ఏమైనా పనులు చేసిండు మీ ఊరికి? పనులు అంటే ఉల్లిగొండ రోడ్ ఒకటి పోపించిండు, గైకాల రోడ్డు పోపించిండు, చెరువు అలుగు పోపించిండు, ఇంకా చాలా పోపిస్తున్నాడు. మంచి రోడ్లు చేస్తున్నాడు, రోడ్లే చేస్తున్నాడు మంచిగా.
ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పేసి చాలా ఊర్లో అంటున్నారట, నిజం? అంటూనే ఉంటారు, ఎవరైనా అంటారు. ఇప్పుడు నేను అన్నట్టుగా అది అంటూనే ఉంటారు, అంటే ఎవరైనా అంతే అంటారు. పడిపడి ఏమైనా అంటారు. మాకు ఆయన కావాలి, ఈయన కావాలి, ఇద్దరు కావాలి. ఈయన గెలిచినప్పుడు ఈయనకి పోతాం, ఆయన గెలిచిన ఎవరైనా పోతాం అంతే. ప్రజల కాడ ఏముంది అనటం మనం కరెక్ట్ కాదు, తప్పుగా అట్లా. ఈయన గొప్ప చెప్పిన ఈయన చెప్పుకోవద్దు, ఆయన గొప్ప చేసిన ఆయన గొప్ప చెప్పుకోవద్దు. తెలంగాణ రాకముందు కరెంటు నీళ్ళ సమస్య వేరే ఉండే అప్పుడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అది రాజశేఖర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వంలో 7 ఏళ్ళు కరువు వచ్చింది. అప్పుడు వాటర్ గుంటలు, ఇనుము గుంటలు, బావుల పూడికలు తీసుకుంటే అప్పుడు బతికిన బియ్యం తిని, అప్పుడు బియ్యం, ఇప్పుడు కంట్రోల్ బియ్యం చంద్రబాబు ప్రభుత్వంలో. రాజశేఖర ప్రభుత్వం వచ్చింది, కాలువలు వచ్చినాయి, తీసిండు. కొద్దిగా మంచిగా డెవలప్ అయ్యటం వల్ల ఆయన చనిపోయాడు. కేసీఆర్ వచ్చినాక ఏం కాలేదా మరి? కేసీఆర్ వచ్చింది, బాగానే డెవలప్ అయింది చాలా వరకు, మంచిగా అయింది అది కూడా. నీళ్ళు కానీ కరెంటు కానీ మంచిగా. ఇక నీళ్ళు తుమ్మలాశ్రమం రైట్ హ్యాండ్ కాబట్టి అంటకటక చేసి పరిచిండు తుమ్మలాశ్రమం మంచిగా. ఇప్పుడు ఏమైనా చేస్తున్నా మరి? కష్టాలు వస్తున్నాయి బాగా. ఇదే కష్టాలు అంటే మరి ఇక ప్రభుత్వం మరి అక్కడ మోడీ ఈయన మాత్రం ఏం చేస్తాడు? ఆంజీ ఇక అంతా ఆలయం చేస్తూ నడుస్తుంది ఇప్పుడు. మొత్తం బయట అమ్ముకుంటారట, బయట అమ్ముకునే మనకు చూస్తున్నాం, మనం చూడట్లేక మనకేమరక. అది అమ్ముకునేది అమ్ముకునే అంతా దేవునికి ఎరక అంతేగా. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుంది బాగుంటుంది? ఏ ప్రభుత్వం చెప్పలేము మనం, అడగ మన చేతులు, ప్రజల చేతులు, మనం చేయమని చెప్తాం, గ్యారంటీ చెప్పలేముగా. ఇప్పుడు ఈ పరిపాలన చూసిన తర్వాత ఇంకొచ్చు కదా చెప్పలేమండి మనం ఎట్టగా. ప్రజలు ఎటు మొగ్గుంటే అటు చూపుతారు, ఇంకంతే మంది ఏముంది ఆడ. అదే మొత్తం గ్యారంటీ చెప్పలేము మనం. ఒక ఇది రావచ్చు టీఆర్ఎస్, అదని కాంగ్రెస్ రావచ్చు అనొచ్చు, అది ఏది వచ్చి చెప్పలేము మనం. అది అడవుల హామీ ఇచ్చిండు కదా అప్పుడు రేవంత్ రెడ్డి. అడవుల హామీలు ఇచ్చిండు, 2000 4000 చేస్తా అని చెప్పిండు. తులం బంగారం అన్నాడు. తులం బంగారం లేదు, గిరం అన్నీ ఏదో గెలచడానికి ఎవరైనా చెప్తున్నారు అట్లా. గెలిచినాక ఎవరు చేసి చేత చేయరు. అన్ని పనులు చేయలే, మళ్ళీ గెలిపిస్తారు ఓటు రేవంత్ రెడ్డి. గెలిపించింది మనకేమరకండి, మన చేతులు ఉంది, ప్రజల చేతులు ఉంది, మనం చెప్పేది కాదు.